ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కానున్నారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ నిమిత్తం నిందితులకు మే 14న సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కాసేపట్లో నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కానున్నారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ నిమిత్తం నిందితులకు మే 14న సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, కాసేపట్లోనే కేటీఆర్ తన నివాసం నార్సింగ్లోని తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు బయలుదేరిపోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కేటీఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ డేగా చెప్పొచ్చు. కోర్టులో ఏం జరగబోతుందన్న ఆసక్తి రాజకీయంగా నెలకొంటే బీఆర్ఎస్ వర్గాల్లో కాస్త టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన నేపథ్యంలో మే ఏదైతే ఈ నెల జూలై 24న సమన్లు వచ్చాయి. కేటీఆర్తో పాటు ఇతర నిందితులు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు కోర్టుకు హాజరు కాబోతారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి A1గా ఉన్నారు. సో ఆయన ఈరోజు మొదటిసారి కోర్టుకి హాజరు కాబోతున్నారు. ఇంతకుముందే గత ఏడాది జనవరిలో ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా జనవరి 16న గత ఏడాది జనవరి 16న ఈడీ విచారణకు కూడా హాజరైన సందర్భం. ఆ తర్వాత మరొకసారి జూన్ 16న ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ను ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాల్సిందిగా గత సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాయటం, గత నవంబర్లో గవర్నర్ దానికి అంగీకరిస్తూ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ గత నవంబర్లో అనుమతి కూడా ఇచ్చారు. ఆ తర్వాత గత డిసెంబర్లో ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద ఉన్నాం. కొంతమంది నాయకులు ఇప్పటికే చేరుకున్నారు. కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కనీసం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక గంట సమయం 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో కేటీఆర్తో పాటు మరి కొంతమంది నాయకులు కూడా వెళ్ళబోతున్నారు. ఆయన దాని నివాసం వద్ద నాయకులు హడావుడి కనిపిస్తుంది. చాలా మంది నాయకులు ఇప్పుడే కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేటీఆర్ మద్దతుగా వెళ్ళబోతున్నారు. ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఫార్ములా ఈ రేస్ను 2023 ఫిబ్రవరిలో నిర్వహించారు. సో ఆ సమయంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అనుమతి లేకుండా ఏదైతే కేబినెట్ అనుమతి లేకుండా సుమారు 55 కోట్ల రూపాయలను విదేశీ మారక ద్రవ్యాల రూపంలో విదేశీ కంపెనీలకు పంపించారనేది అభియోగం. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోపలికి వెళ్తారు. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకున్నారు. ఇతర మాజీ మంత్రులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా లోపల ఉన్నారు. ఇక ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అప్పట్లో పూర్తి బాధ్యత తనదే. ఏదైతే ఫార్ములా ఈ రేసు నిర్వహించడంలో ఎలాంటి అవినీతి జరగలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగానే తాను ఈ రేసు నిర్ణయం తీసుకున్నానని అప్పట్లో ఆయన చెప్పడం. అదేవిధంగా అరవింద్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన A2గా ఉన్నారు. ఆయన కూడా ఏసీబీ విచారించింది. A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఆయన A3గా ఉన్నారు. సో ఎవరికి సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు. తన విచక్షణ అధికారంతో ఏదైతే మంత్రిగా తన విచక్షణ అధికారంతో తాను ఈ రేస్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా నిధులను కూడా విదేశీ కంపెనీకి పంపించిన మాట వాస్తవమే అనేది కేటీఆర్ అప్పట్లో చెప్పడం జరిగింది. మొదటి నుంచి కేటీఆర్ ఒకటే చెప్తూ వస్తారు, తాను ఎక్కడా కూడా అవినీతి చేయలేదు, తప్పు చేయలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేదానికే రేసు నిర్వహించినట్టు ఆయన చెప్తారు. సో అటువైపు ప్రభుత్వం వాదనలు వేరేలాగా ఉన్నాయి. ఏసీబీ విచారణ చేసింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడు కోర్టులో ఈ కేసులు కోర్టు వరకు చేరడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కాస్త రాజకీయంగా ఆసక్తిని అయితే కలిగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.